హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యంగా మనకు బీఎస్ఎన్ఎల్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఒకప్పుడు బీఎస్ఎన్ఎల్ అనేది మనం చాలా వరకు కూడా మనం బీఎస్ఎన్ఎల్ అంటే ఆ సిమ్‌కు ఎక్కువ మంది యూజ్ చేసేదే కదా! ఆ తర్వాత మనకు ఎయిర్‌టెల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పటికీ మనకు జియో అనేది సడెన్‌గా వచ్చి మనకు ఫ్రీ డేటా అని చేసి అన్‌లిమిటెడ్ డేటా అని చెప్పేసి రోజుకింత అని 1 జీబీ, 2 జీబీ ఫ్రీ అని చెప్పేసిన తర్వాత ఎక్కువగా మనకు ఎయిర్‌టెల్ నుంచి కూడా జియోకి పోర్ట్ పెట్టేసి దాంట్లో మారిపోయిన తర్వాత జియో ఎంతలా ఫేమస్ అయిందో నంబర్ 1 ప్లేస్‌లోకి కూడా వెళ్ళింది కదా! అదే విధంగా మనకు రీచార్జ్ ఆఫర్స్ తీసుకుంటే ఎయిర్‌టెల్ గాని, జియో గాని ఒకప్పుడు ఎలా తక్కువున్నాయో తెలుసా అండి? దీంట్లో 200 ఉన్నా కూడా దాంట్లో 150 ఇప్పటికి కూడా దాంట్లో రూ. 50 తక్కువగానే మనకు జియో అనేది రీచార్జెస్‌లో గాని 2 జీబీ కావాలన్నా కూడా ఇది 350 చేయాలి. అదైతే 300కి వచ్చిందిప్పుడు. అలా మనకు ఆఫర్స్ చూసామంటే మనకు ప్రతి ఒక్క రూ. 50 అనేది రీచార్జ్ ఆఫర్స్ ఇప్పుడు 2024లో మనకు జులైలో ఏ విధంగా రేట్లు పెరిగాయో, రీచార్జ్ రేట్లు ఏ విధంగా పెంచారో మనకందరికీ తెలిసిందే గదా! అదే విధంగా మనకి ఎత్తుకున్నామంటే బీఎస్ఎన్ఎల్ విషయానికొచ్చామంటే బీఎస్ఎన్ఎల్‌లో మనకి ఇంతలా తక్కువ ఆఫర్ తీసుకురావడానికి గల కారణం ఏంటి మనకు తెలుసా? ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన బీఎస్ఎన్ఎల్ అంటే దాంట్లో మనకి ఎక్కువగా 4జీ నెట్వర్క్‌ని తీసుకొనొచ్చి తక్కువ రేట్‌కే 2 జీబీ డేటా కూడా రూ. 187కే ఇవ్వడం జరుగుతుంది. అంటే అది మామూలు విషయమే కాదు. ఇప్పుడున్న రేట్లలో తెలుసుకున్నామంటే 350 దాంట్లో 187 అంటే అర్ధానికి అర్థం మళ్ళీ తగ్గించడం చేశారంటే అది మామూలు విషయం. అసలు చెప్పదగింది ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకున్న తర్వాత మనకు ఫోర్ట్ అనేది ఏ విధంగా ఫోర్ట్ పెట్టారు బీఎస్ఎన్ఎల్‌కి ఈ ఎయిర్‌టెల్ నుండి ఫోర్ట్ పెట్టడము, ఆ తర్వాత జియో నుండి బీఎస్ఎన్ఎల్ ఫోర్ట్ పెట్టడం ఇలా చూసామంటే వేల కస్టమర్లు సడెన్‌గా ఇమ్మీడియేట్‌గా బీఎస్ఎన్ఎల్ ఫోర్ట్ పెట్టడం జరిగింది. ఈ ఫోర్ట్ పెట్టడం వల్ల మనకేమన్నా బీఎస్ఎన్ఎల్ వల్ల ఎక్కువగా డేటా స్పీడ్ వస్తుందా అని పోల్చడమంటే, దీంతో మనకు ఎయిర్‌టెల్, జియోతో పోల్చుకున్నా గాని ఇది మటుకు తక్కువ రేట్ అయినప్పటికీ మనకి ఇంటర్నెట్ అనేది స్పీడ్ అనేది చాలా వరకు కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా 4జీ నెట్వర్క్ దానికి ప్రొవైడ్ చేయాలి. తర్వాత 5జీ అప్పుడు 2025 5జీలోకి అప్డేట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి, మనకు 4జీ నెట్వర్క్ కూడా దీనికి అనుకున్నంత స్పీడ్‌లో మన ఏరియాలో ఎయిర్‌టెల్ అనేది మనకు రానప్పటికీ విలేజ్ ఎప్పటికి బయట పోయినప్పటికి ఏ ఏరియాలోకి పోయినా కూడా ఎయిర్‌టెల్ అనేది బెస్ట్ నెట్వర్క్‌గా బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ గాని బెస్ట్ వాడుతున్నప్పటికీ బాగుంది. ఇది బాగొస్తుందని అనిపిస్తుంది. మనము ఏరే ప్లేస్‌లోకి పోయినప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ అనేది రాకపోవచ్చు. కొన్ని ఏరియాలో మటుకు 4జీ నెట్వర్క్ అనేది సెట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికి ఇంకా కొన్ని ఏరియాలో విలేజ్‌లో కూడా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇలా మనకెంత అప్డేట్ చేసినప్పటికీ ఎయిర్‌టెల్‌తో, జియోతో ఇలాంటి దాంట్లో పోల్చినప్పటికీ అదర్ లొకేషన్స్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ మనకు డౌన్ అని చెప్పుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్‌తో పోల్చామంటే మనకు బీఎస్ఎన్ఎల్ ఫోన్ కాల్స్‌కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇంటర్నెట్ స్పీడ్ విషయానికొచ్చామంటే చాలా వరకు కూడా వరెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అప్డేట్ కావాలి. ఇంకా 2024 దాకా బెస్ట్ నెట్వర్క్ ఇవ్వగలిగితే దాంట్లోకి పోర్ట్ పెట్టినా కూడా మారే అవకాశాలైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇలా విధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ జెట్ ఛానల్.